హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీకోసం ఈరోజు అయితే ఒక చిన్న టిప్ అయితే తెచ్చానండి. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరగకుండా అదే విధంగా ఉండిపోతుంది కదా, వాళ్ళ కోసం అయితే ఒక చిన్న టిప్ అయితే. సో ఈ చిన్న ట్రిప్ మనం పాటించామంటే మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు పెరుగుతూ పోతారు ఫ్రెండ్స్. సో ఇది ఎలా మనం సెట్ చేయాలనేది నేను చూపించేస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి. సో ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా సెట్టింగ్స్ మార్చుకొని మనం చేసామంటే సో లైవ్ చూసే ప్రతి ఒక్కరూ మనల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనతో చాట్ అనేది చేయగలుగుతారు. సో ఈ టిప్ పాట ఇచ్చి బోల్డ్ ఎంతమంది సబ్స్క్రైబర్ని అయితే తెచ్చు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం యూట్యూబ్కి వెళ్ళాలన్నమాట. సారీ, యూట్యూబ్లోకి వెళ్ళి సో ఇక్కడ మన ఛానల్ ఉంటుంది కదా, ఛానల్ పైన క్లిక్ చేసి తర్వాత మన ఛానల్ ఏ ఛానల్ అయితే దాంట్లోకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా. సో మన ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. సో లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్కి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ పక్కన డాట్ ఉంది కదా, దాన్ని టచ్ చేసి సో ఇక్కడ మనం ఫోటో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. తర్వాత థంబ్నెయిల్, సో మాది మాధవి నందు యూట్యూబ్ ఛానల్ కదా. సో మాధవి నందు లైవ్ అని పెట్టాను. ఓకే, తర్వాత ఇది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మెయిన్ వచ్చి సో ఎప్పుడైనా పబ్లిక్లోనే ఉండాలి, అన్లిస్ట్లో ఉండకూడదు. ఇది చూసుకోండి. సో పబ్లిక్లో ఉండాలి. తర్వాత లొకేషన్, సో మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ టైప్ చేసి పెట్టండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఇవి మెయిన్ చూస్తున్నారా. ఎస్, మేడ్ ఫర్ కిడ్స్. తర్వాత కింద నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఇది అయితే మనం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే కొట్టాలి. తర్వాత గో లైవ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకు లైవ్ స్టార్ట్ అవుతుంది. సో లైవ్ స్టార్ట్ అయింది కదా. తర్వాత మనకి ఇక్కడ మెసెంజర్ ఉంది చూడండి, దీన్ని టచ్ చేసి తర్వాత పైన చాట్ ఫిల్టర్ అని ఉంది, కింద కమెంట్లీ మానిటర్ అని ఉంది. సో దీనిలోకి వెళ్ళాలన్నమాట. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లైవ్ ఆన్ ఉంది, లైవ్ చాట్ సమ్మరీ అని ఉంది, దాని కిందనే ఎనీవన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. సో అది టచ్ చేసిన తర్వాత సో ఎనీవన్ కాదండి, మనం ఇప్పుడు సబ్స్క్రైబర్ అనేది నొక్కాలి. సబ్స్క్రైబర్ నొక్కామంటే సో నొక్కిన తర్వాత మనం బ్యాక్ రావాలి. సో ఇంతేనండి, బ్యాక్ వచ్చామంటే మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు పెరుగుతుంది. ఎందుకంటే సో నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను.